మందు తాగందే ముద్ద దిగదు అనుకునే ప్రతి ఒక్కరికి ఈ వీడియో. హాయ్ హలో ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ అరుణ్, ఎండి జనరల్ మెడిసిన్ ఫిజిషియన్, చంద్ర హాస్పిటల్స్, కొత్తపేట, గుంటూరు. ఆల్కహాల్ అనేది ఒక ఉల్లాసంగా కాకుండా ఒక వ్యసనంగా తీసుకునే ప్రతి ఒక్కరికి దాని ప్రభావం తప్పకుండా ఉంటుంది. ఆల్కహాల్ వల్ల మనకి బాడీలో చాలా పార్ట్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. మనకి హెడ్ టు టో చూసుకుంటే మనకి బ్రెయిన్ కానీ, మనకి లివర్ కానీ, నరాలు కానీ ఏదైనా ఇన్వాల్వ్ కావచ్చు. మనం మెయిన్గా ఆల్కహాల్లో మనకి లివర్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. లివర్లో మనకి ఇన్వాల్వ్ అయినప్పుడు మనకి 3 రకాల స్టేజెస్ రావచ్చు. ఒకటి ఫ్యాటీ లివర్, ఒకటి ఆల్కహాలిక్ స్టీయోటోసిస్, ఇంకోటి సిరోసిస్ ఆఫ్ లివర్. సో బేసిక్గా మనకి ఆల్కహాల్ మోతాదు మించి ప్రతిరోజు ఆల్మోస్ట్ వారానికి 5 సార్లు తాగితే మనకి లివర్ అనేది పూర్తిగా చెడిపోవచ్చు. ఇది అవ్వటానికి మనకి మినిమం కొన్ని సంవత్సరాలు పట్టదు. కొంతమందిలో వాళ్ళ జెనెటిక్ పరిణామం వల్ల వాళ్ళకి ముందే ఇన్వాల్వ్ కావచ్చు. సో ఈ ఆల్కహాల్ తాగి లివర్ కనుక ఎఫెక్ట్ అయితే మనకి లివర్లో సిరోసిస్ అనేది వస్తుంది. ఈ సిరోసిస్ వల్ల మనకి మెయిన్గా 3 ప్రధాన లక్షణాలు వస్తాయి. ఫస్ట్ వన్ మనకి జాండీస్ వస్తుంది. సెకండ్ వన్ మనకి నోట్లో లేదా మన బాత్రూమ్ వెళ్ళినప్పుడు బ్లడ్ పడవచ్చు. మూడోది మనకి వ్యాధి నిరోధక శక్తి బాగా తగ్గిపోతుంది. మనకి ముందున్న రీసెర్చ్ ప్రకారం కొంచెం ఆల్కహాల్ తీసుకుంటే మనకి హెల్దీ అని మనకి అందరికీ తెలుసు. కానీ లేటెస్ట్ రీసెర్చ్ ప్రకారం కొంచెం తీసుకున్నా కూడా ప్రమాదంగా మారిపోతుంది. సో మితిమీరి మద్యం తాగుతున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.